వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సర్పంచ్ అభ్యర్థి బండారి శ్రీలత బాల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని సీసీ రోడ్లు డ్రైనేజీలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. నా పేరు బండారి మంజుల మల్లయ్య. నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఈరోజు బరిలో దిగడం జరిగింది. మరియు నేను గత 20 సంవత్సరాల కాంచి కూడా మా విలేజ్ కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. మా గుర్జల ఆడబిడ్డలకు తగిన సౌకర్యాలు లేక, తగిన వసతులు లేక, మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతుంటే సరే వాటి కోసము నేను ప్రతి పార్టీ నుండి పనిచేసి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను నా ఆడబిడ్డల కోసం పోరాడడం జరిగింది. చేసే వాళ్ళను అణగదొక్కుతూ, చెయ్యని వాళ్ళను ముందుకు తీసుకొస్తూ అన్ని పార్టీల వాళ్ళు నేను అనగా బండారి మంజులను ప్రతి పనిలో ముందున్న నన్ను అన్ని ఆల్ పార్టీల వాళ్ళు ఈరోజు నన్ను అణగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. అలాంటి క్రమంలో ఆడబిడ్డలకు పని చేయాలి అంటే నేను ఒకసారి వెనకడుగు వేసినట్లయితే రాజకీయ భవిష్యత్తు కాదు, మా ఆడబిడ్డల భవిష్యత్తు దెబ్బతింటుందని నేను ఊహించుకొని తీవ్రంగా ఆలోచించి నా ఆడబిడ్డలకు పని చేస్తానని ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ముందుకు రావడం జరిగింది. మరియు గురుజల గ్రామంలో అనేక కార్యక్రమంలో నా ఆడబిడ్డలు నా ఎన్ను తట్టుతూ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నన్ను ముందు పెట్టారు. అన్ని పనులలో కూడా మేము సక్సెస్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు ఎట్లా స్వతంత్ర